కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాయిల్డ్ ఎగ్ రైస్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా చూడండి చల్లార్చడానికి పెట్టుకున్నాం, బాస్మతి రైస్. ఇప్పుడు ఇందులో మనము మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, షాజీరా. ఇది ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి, సన్నగా తరిగి పెట్టుకొని బాగా వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క గడ్డ, ఒక 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా గరం మసాలా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది. మాడిపోకముందే మనం ఇందులో పెరుగు వేసుకోవాలి 1 కప్. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్లోనే ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది. చూడండి, స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. పెరుగుది పుల్ల పుల్లగా, మసాలాది ఘాటు ఘాటుగా, మౌత్ వాటరింగ్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ మసాలా అంతా ఎగ్స్కి పట్టే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. మనం ఇప్పుడు చల్లడానికి పెట్టుకున్నాం కదా, నేనైతే 1/2 లెమన్ కూడా పిండాను రైస్లో, పొడి పొడిగా ఉండాలని. ఇప్పుడు ఇందులో మనము రైస్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే, బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.